అంటే మాక్సిమం ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఉంటుందండి ఇద్దరి మధ్యలో, ఎక్కువ వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఉన్నప్పుడు బయట ఫోర్సెస్ కానీ ఇంటర్నల్ ఏ ఫోర్సెస్ అయినా కూడా పెద్దగా పని చేయవు. బట్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్వీన్. ఎంత వీళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటారో, ప్రతి విషయం గురించి ఎంత మాట్లాడతారో దాన్ని బట్టి వాళ్ళు ఒకళ్ళ ఒపీనియన్స్ ఒకళ్ళు షేర్ చేసుకోవడానికి, ఒక్కొక్కసారి ఒకళ్ళు ఒకటి చెప్పినప్పుడు అది వేరే వాళ్ళు దానికి వేరేది యాడ్ చేయొచ్చు, లేకపోతే అది కరెక్ట్ చేయొచ్చు, ఇలా కూడా ఆలోచించవచ్చు అని ఒక వేరే రకమైన ఒపీనియన్ ఇచ్చినప్పుడు కాగ్నిటివ్ బిహేవియర్ అంటే కాగ్నిటివ్ థింకింగ్లో లైక్ ప్రాబ్లీ నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇలా కూడా కాదేమో, ఇలా కూడా అయి ఉండొచ్చు కదా అని వేరే ఒపీనియన్ చెప్పినప్పుడు నేను కూడా ఇంకో రకంగా కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాను. ఎంపథెటిక్ అవుతాము. ఇప్పుడు మీరు నేను అలాగానే ఆలోచిస్తాను అనుకుంటే మీ షూస్లో ఆలోచిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం డెవలప్ చేసుకున్నాం అనుకోండి. సో వీ విల్ ఏబుల్ టు మనం వాళ్ళ ఐడియాస్ని మనం ఎక్కువ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును, బట్ కమ్యూనికేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి, కానీ చాలా చోట్ల అది మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎక్కడైతే కమ్యూనికేషన్ బాగుంటుందో అక్కడ ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఎన్ని వచ్చినా కూడా తొందరగా చాలా ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది.